టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ గంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీని అయితే షేక్ చేస్తోంది. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో విజయ రంగరాజు గాయపడ్డాడు. చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. విజయ రంగరాజు అంటే ఎక్కువగా విలన్ పాత్రలే గుర్తుకు వస్తాయి. మరీ ముఖ్యంగా గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం మూవీ అందరికీ గుర్తొస్తుంది. అశోక్ చక్రవర్తి, స్టేట్ రౌడీ, విజయ్, భైరవ ద్వీపం చిత్రాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎక్కువగా విలన్ వేషాలతోనే టాలీవుడ్లో గుర్తింపు సంపాదించుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో కూడా ప్రవేశం ఉందని తెలుస్తోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు ఈయన. ఇక ఆయనకు ఇద్దరు కూతుర్లున్నారు. విజయ రంగరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని అయితే ప్రకటిస్తున్నారు. విజయ రంగరాజుకి రజనీకాంత్తో మంచి స్నేహం ఉందని చెప్పుకొచ్చాడు. ఓసారి కథానాయకుడు సెట్కు విజయ రంగరాజు వెళ్ళాడట. ఒక్కో చోట ఒక్కో పేరు పెట్టుకుంటే ఎలా అయ్యా? శివాజీ సినిమాలో నీ క్యారెక్టర్ ఇవ్వాలని మేము చాలా వెతికాం, నీ గురించి చాలా వెతికాం అని రజనీకాంత్ అన్నారట. అప్పటికప్పుడు కథానాయకుడు చిత్రంలో విజయ రంగరాజుకి ఒక క్యారెక్టర్ కూడా ఇప్పించారట. అప్పటికే సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతోందట. ఏ క్యారెక్టర్ లేదు సార్ అని పి వాసు అంటే రజనీకాంత్ ఫైర్ అయ్యారట. అతను నా ఫ్రెండ్ లాంటివాడు, ఏదో ఒక పాత్రను క్రియేట్ చేసి పెట్టు అని రజనీకాంత్ ఆర్డర్ వేశారట. అలా విజయ రంగరాజు కన్నడ, తమిళం, తెలుగు, మలయాళంలో ఎన్నో పాత్రలను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. విజయ రంగరాజు మాటలు కొన్ని కాంట్రవర్సీకి దారితీసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. విష్ణువర్ధన్ గురించి మాట్లాడి విజయ రంగరాజు కన్నడ ఇండస్ట్రీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. కిచ్చా సుదీప్ సైతం బహాటంగానే విజయ రంగరాజుపై ఫైర్ అయ్యారు.